ఒక అద్భుతమైన లెటర్ రాశాడు. ఆ లెటర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి గారి మీద, లేకపోతే మన ఈ శ్రీకాంత్ చీమల మరి శ్రీకాంత్ మీద రాసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని గిరగిర దిప్పుతున్నారు మీడియాలో అంతా కూడా. దీనిలో నాకు భలే ఆశ్చర్యం వేసిందబ్బా. ఈనాడు రాశారు, చక్కగా మంచి రైటర్ని బట్టి రాసినటువంటి పాత్ర ఇలాగే. అది ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. అదేమిటి అంటే, అతన్ని బెదిరించారంట. ఎవరిని? ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ గారిని బెదిరించారంట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ శ్రీకాంత్ గారు కానీ మరొకరు కానీ ఏమని బెదిరించారో తెలుసా? స్టాండర్డ్ డైలాగ్. ఇంతకుముందు చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రముఖులు వాడినటువంటి డైలాగులు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబు గారికి రాసిన లేఖలో ఈ ఎల్బిఎల్డి సింగ్ పేర్కొన్నాడు. అయ్యా, నిన్ను ఆ రోజు సుధాకర్ని చంపేశామే, మాస్కులు అడిగితే ఆ రకంగా చంపేస్తాం, మర్యాదగా మొత్తం రిజిస్టర్ చేయమన్నామంట. మొత్తం రిజిస్టర్ చేశామంట. చూడండి కట్టుకోది ఎంత అద్భుతంగా ఉందో. ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికేదట్టు ఉండాలా, అట్లా లేదు. చక్కగా పాత రైలాగులు తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిరా తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో చిన్న పత్రికలు రాశాయి, ఏదో రేటింగ్ కోసం రాశాయంటే, లేదా రేటింగ్ కోసం ఛానల్స్లో ఏదో గప్పండి గ్యాస్ కొట్టేటటువంటి వారు చూపిస్తున్నారంటే మనం నమ్మొచ్చు. కానీ చివరికి ఎల్లో మీడియాలో చాలా నెంబర్ 1 అని చెప్పుకునేటువంటి పత్రిక. అఫ్కోర్స్ దీనిలో అన్ని కట్టుకథలకు ఈ మధ్యన మరీ తెగించేశారు, అడ్డగోలుగా రాసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి, వారి సతీమణిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మధ్య నేను చూసా ఒక పత్రిక, అది కూడా వారికి సంబంధించిన పత్రికే. దానిలో ఒక మాట రాశారు, నేనే అనుకుంటా దాన్ని ఏమంటారో, ఉలుకు పలుకునా, తొలి పలుకనా, మలి పలుక, ఏదో పలుకు. ఆ పలుకులు పెద్ద వ్యాసం రాశారు. దానిలో సారాంశం ఏంటో తెలుసా? ఒక కోణంలో, అయ్యా చంద్రబాబు, నువ్వు ముసోడు అయిపోతున్నావు, మళ్ళీ నెక్స్ట్కి పనికొస్తావో పనికిరావో, మీ అబ్బాయి ఏమో బుస్సు, నీ నీళ్ళలో అతను పెరగలేకపోతున్నాడు, అతనికి శక్తి లేదు, ఇంకా ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతను శక్తిమంతుడు అవుతున్నాడు రోజు రోజుకి, ఆయనకేమో బీజేపీ అధికారం ఇచ్చేటట్టుగా ఉంది, మీ అబ్బాయి పెరగాలంటే పెరగలేడు, బుస్సు అతను దగ్గర సరుకు లేదు, పనికిరాడు, నీ నేను అసలు పెరగలేకపోతున్నాడు, నువ్వు చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఇరికించి పారేసి లోపల దోసేయి, తప్పుడు కేసులు పెట్టేయి అని రాశారో రాంచుకున్నాడో నాకు తెలియదు. ఆ పద్ధతిగా ఉంది ఇది. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు రాంచి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది.